చూసిన వాళ్ళందరూ చరణ్ బాబుకి తమ్ముడా అని ఒక కమెంట్స్ వస్తూ ఉన్నాయి. అంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, నలుగురు ఒక 4 పిల్లర్స్. సో వీళ్ళలో ఏ ఇద్దరు కలిసి నటిస్తే ఒక ఆశ ప్రేక్షకులకు ఎప్పటి నుంచో ఉంది. సో అందరికీ నమస్కారం. సో వైకుంఠ ఏకాదశి రోజు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అండ్ జనవరి 12 మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రాబోతుంది. అండ్ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్లో సాహు గారపట్ గారు అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సుష్మిత కొణిదెల గారు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12 రాబోతుంది. అండ్ నాకు సంక్రాంతి అంటేనే ఒక సెంటిమెంట్ అనాలో కనెక్షన్ అనాలో తెలియదు. తీసిన 8 ఫిలిమ్స్లో ఒక 3 చిత్రాలు సంక్రాంతికి వచ్చాయి. F2, సర్లేరు నీకెవరు అండ్ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. సో 3 అద్భుతమైన విజయాలు ఇచ్చారు ప్రేక్షకులు. సో మళ్ళీ ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు అనే ఒక మంచి కథతో మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోతున్నాను. సో ఖచ్చితంగా మీ ఆశీస్సులు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను. అండ్ చిరంజీవి గారిని కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక స్పేస్లోకి తీసుకొచ్చి ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన కామెడీ టైమింగ్ని, ఆయనలో ఉన్న ఒక స్ట్రెంగ్త్ని మళ్ళీ అంటే నాకు ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు ఎస్పెషల్లీ అన్నయ్య కానీ, బావగారు బాగున్నారు కానీ, ఘరానామోడు కానీ ఇలాంటి జోనర్స్లో ఆయన సినిమా చేసి చాలా ఏళ్ళైంది. సో అది నాకు ఎగ్జైటింగ్ అనిపించింది కథ చేసిన దగ్గర నుంచి కూడా. సో ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి, ఓకేనా, ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి, అద్భుతంగా డ్యాన్సులు చేసి, ఎనర్జీతో, స్లిమ్గా, ట్రిమ్గా, హ్యాండ్సమ్గా చూసిన వాళ్ళందరూ చరణ్ బాబుకి తమ్ముడా అని ఒక కమెంట్స్ వస్తూ ఉన్నాయి. అంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. సో ఆయన తీసుకుంటున్న కేర్, ఆయన తీసుకుంటున్న ఇది డిసిప్లిన్ అన్నిటికీ. అండ్ నా అదృష్టం ఈ సినిమాకి ఆ లుక్ కుదరటం. సో అలాగే ఈ సినిమాలో కాస్టింగ్ వైజ్ వస్తే నయనతార గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు. అండ్ శశిరేఖ అనే ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ వస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక సూపర్బ్ క్యామియో విక్టరీ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు. సో దానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాటని, ఒక ఫెస్టివల్ సాంగ్ని ఈరోజు ఈవినింగ్ గుంటూరు విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఫార్చునేట్లీ నేను చదువుకున్న కాలేజ్, నేను ఇంజనీరింగ్ చేసిన కాలేజ్. సో దాంట్లో సాంగ్ని రిలీజ్ చేయబోవడం ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది. సో వెంకటేష్ గారు ఈ సినిమాలో మా కోసం వచ్చి యాక్ట్ చేస్తుంది, ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో, తెలుగు ప్రేక్షకులందరూ అంటే మనకు ఒక ఇండస్ట్రీ అనగానే ఒక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా ఒక 4 పిల్లర్స్ ఎలాగో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు నలుగురు ఒక 4 పిల్లర్స్. సో వీళ్ళలో ఏ ఇద్దరు కలిసి నటిస్తే ఒక ఆశ ప్రేక్షకులకు ఎప్పటి నుంచో ఉంది. సో నా అదృష్టం, నాకు ఒక అవకాశం దొరికింది. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి ఈ సినిమాలో ఒక ఫ్రేమ్లో అద్భుతమైన అల్లరి చేశారు, అద్భుతమైన డ్యాన్సులు చేశారు, అద్భుతమైన ఫైట్స్ చేశారు. సో ఈసారి సంక్రాంతి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఎవ్రీ సంక్రాంతికి. అలాగే ఈసారి కూడా నన్ను మీ ప్రేమతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డోంట్ మిస్ జనవరి 12 మన శంకర్ వరప్రసాద్ గారు మీ థియేటర్స్లో. థ్యాంక్ యూ. సో ఈ సినిమా ఫస్ట్ టైటిల్ అనుకున్నప్పుడే నేను చిరంజీవి గారు మేము అనుకున్నది ఏంటంటే, సార్ ఒక వెరీ కామన్ టైటిల్ పెడదాం, ఎందుకంటే ఆడియన్స్ బాగా ఈజీగా కనెక్ట్ అయ్యే టైటిల్, వాళ్ళ మధ్యలో ఉండే టైటిల్, వాళ్ళ మధ్యలో ఉండే ఒక పేరులాగా ఉంటే బాగుంటుంది. హీరోయిజం జనరల్గా హీరోయిజం టైటిల్స్ పెడుతూ ఉంటాం. సో హీరోయిజం టైటిల్స్ పెడుతూ ఉంటాం. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన ఒరిజినల్ పేరు శివశంకర్ వరప్రసాద్. సో ఆ పేరుని తీసుకొని సినిమాలు పెట్టడం జరిగింది. అండ్ కరెక్ట్ కూడా బాగుంటుందని, అది కూడా మనం ఓన్ చేసుకున్నట్టు, ఇదిగో మన అనిల్, మన సాహు, మన సుష్మిత గారు ఇలా అన్నట్టు మన శంకర్ వరప్రసాద్ గారు ఇలా కలోక్యల్గా పెడితే బాగుంటుందని పెట్టాం. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఆడియన్స్ కూడా ఇది మన ఫిలిం అనే ఒక ఓన్ చేసుకునే విధంగా కూడా టైటిల్ ఉండటం హ్యాపీగా అనిపిస్తుంది అండి. బేసిక్గా మల్టీ స్టార్ మూవీస్ అంటే ఎవరైనా ఇష్టపడతారు సార్. అందులో ఇద్దరు మీరు అన్నట్టు ఇద్దరు వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు. సో ఎలాంటి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఆడియన్స్? అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఎవ్రీ పొంగల్ నాకు ఒక 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 జాయ్ఫుల్ రైడ్లా ఉంటుంది. ఏదో నేను మా ఊరు వచ్చినట్టు, మా సొంత ఊరు వెళ్ళినట్టు ఆడియన్స్ మధ్యలోకి వస్తుంటే అంత కనెక్ట్ ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే వాళ్ళు అంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. అండ్ ఈసారి కూడా నా ఎయిమ్ ఎప్పుడు ఒకటే, హౌ మచ్ ఎంటర్టైన్మెంట్ నేను ప్రేక్షకులకు ఇవ్వగలను. ఆ సినిమా 2 గంటల 25 నిమిషాలు, 2 గంటల 40 నిమిషాల సినిమా ఉంటే దాన్ని ఎంతవరకు వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయగలని ఒక కాన్సెప్ట్తోనే ముందుకు వెళ్తాను.
సో వాళ్ళు అంతే విధంగా దానికి ఆదరిస్తూ వచ్చారు. మీరు అన్నట్టు ఈసారి చిరంజీవి గారు త్రూ అవుట్ ఫిల్మ్ ఆయన భుజాల మీద తీసుకెళ్తూ అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. అలాగే లాస్ట్ ఒక 20-25 మినిట్స్ విక్టరీ వెంకటేష్ గారు జాయిన్ అవుతారు. ఇక వాళ్ళిద్దరు జాయిన్ అయ్యాక నేను దాని గురించి ఎక్కువ చెప్పలేను. అండ్ ఎందుకంటే దాని తాలూకు ఎగ్జైట్మెంట్ మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. దట్స్ ఆల్. లేదండి, అంటే వాళ్ళు పాడలేదు సాంగ్, ఇద్దరు సింగర్స్ పాడారు. అండ్ అది ఈవినింగ్ రివీల్ అవుతుంది. సో చాలా ఫెస్టివల్ వైబ్లో ఉంటుంది. సంక్రాంతి అనగానే ఒక వైబ్ మనకి. సో ఖచ్చితంగా ఒక ఫెస్టివల్ వైబ్లో అయితే ఉంటుంది. ఇద్దరు హీరోలు ఒక ఫ్రేమ్లో కన్నుల పండగగా ఉంటుంది. అండ్ ఒక పండగ అటైర్లో పంచా చొక్కా వేసుకొని మనకు మనం సెలబ్రేట్ చేసుకున్న స్టార్స్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఇట్స్ లైక్ ఐ ఫీస్ట్లా ఉంటుందండి. బేసిక్గా చిరంజీవి గారు ఉంటే ఆయన అడిగే వాళ్ళం ఈ క్వశ్చన్, ఆయన లేరు, మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ మూవీ కోసం ఆయనంతా హార్డ్ వర్క్ చేశారు. అండ్ బాడీ చూస్తే కనుక ఒక యూత్ ఎలా అయితే ఉంటారో అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో దానికోసం జిమ్ కావచ్చు, వర్కౌట్స్ కావచ్చు, సో ఫిజిక్ మెయింటైన్ చేయడానికి కావచ్చు. ఈ మూవీకి సంబంధించి చిరంజీవి గారు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? నేను మొన్న ఆల్రెడీ మేము పెట్టిన ఫస్ట్ ప్రెస్ మీట్లో అదే చెప్పాను నేను. అండ్ సో మచ్ హార్డ్ వర్క్ అండి. ఆయన మార్నింగ్ 4కి లేచి జిమ్ చేయటం, ఆయన ఫుడ్ హ్యాబిట్స్ చాలా లిమిటెడ్ ఫుడ్ తీసుకోవటం, అండ్ ఇట్స్ వెరీ టఫ్. ఆయన ఈ సినిమా కోసం ఆడియన్స్కి నేను కరెక్ట్గా కనపడాలి, నా ఫిట్నెస్ కరెక్ట్గా తెలియాలి వాళ్ళకి అని చెప్పి చాలా కేర్ తీసుకున్నారు. ఆ కేర్ తీసుకోవటం ఈరోజు ఆయన సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన కష్టం రిఫ్లెక్ట్ అవుతుంది. డెఫినెట్గా ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళందరూ ఆయన చాలా బాగున్నారు, చాలా బాగున్నారు, దిష్టి తగిలేంత బాగున్నారంటే రోజు నేను అదే చెప్పాను సార్, దిష్టి తీయించుకోండి సార్, అందరు మీరు చాలా బాగున్నారు, చాలా యూత్ఫుల్గా ఉన్నారు, చాలా యూత్ఫుల్గా ఉన్నారని ఆయన చెప్తున్నారంటే ఆయన నవ్వుతూ సంక్రాంతి అనేది ఇట్స్ లైక్ మూవీ ఫెస్టివల్, ఒక సినిమా కాదు. సంక్రాంతి అంటే పండగ సినిమాలు, ఒక సినిమా అని కాదు, 4-5 సినిమాలను పండగ తీసుకుంటుంది. దాంట్లో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ గారితో బోని కొట్టబోతుంది సంక్రాంతి. సో యూఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్. అందులో డార్లింగ్ ప్రభాస్ గారు ఒక స్ట్రాంగ్ ఎంటర్టైన్మెంట్ జోనర్. ఆయన కూడా ఆఫ్టర్ లాంగ్ టైం అంటే పాన్ ఇండియా ఫిలిమ్స్, యాక్షన్ ఫిలిమ్స్ చేశారు. సో ఫస్ట్ టైం ఆయన కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లుంగి కట్టుకొని సరదాగా చలాకీగా తిరుగుతుంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ డెఫినెట్లీ యూఆర్ ఆల్ ఎక్సైటింగ్ ఫర్ రాజా సాబ్. మాకంటే 3 రోజుల ముందు రిలీజ్ అవుతుంది. విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రభాస్ గారు అండ్ మారుతి గారు అండ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. హోప్ they'll open the Sankranti with a blockbuster, then we will continue that. యా, అది అఫీషియల్గా అనౌన్స్ చేస్తామమ్మా. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకుంటున్నాం. అది టైమింగ్ ఏంటి, ప్లేస్ ఏంటి అనేది మీకు ఈరోజు ఈవినింగ్ గారు రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తారు. అంటే ఒకేలా చేస్తే ఆడియన్స్ కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకని నేను కొద్దిగా ఆచి తూచి చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి వస్తులాగే చేస్తూ వచ్చాను అనుకోండి, ఇదేంటి మళ్ళీ ఇదే స్టార్ట్ చేశారని అనే అవకాశం, ప్రమాదం ఉంది. సో మెయిన్ టార్గెట్ ఆడియన్స్ని ఫస్ట్ ఈ సినిమాలో ఏముంది, వాళ్ళు ఈ సినిమాని అలా ఎగ్జైట్ చేయబోతున్నారనే కంటెంట్ ద్వారా వెళ్దాం అనేది అనుకున్నామండి. ఖచ్చితంగా ప్రమోషన్కి సంబంధించిన 1-2 చిన్న సర్ప్రైజులు ఉన్నాయి. అది న్యూ ఇయర్ రోజు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది. న్యూ ఇయర్ రోజు ఒకటి వదులుతాం. ఆ తర్వాత 2-3 ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసాం. ట్రైలర్ లాంచ్ ఉంటుంది, ప్రీ రిలీజ్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ రిలీజ్ చేసిన పాటలు అదే చాలామంది అడుగుతున్నా కూడా సినిమా ఆర్గానిక్గా ప్రజల్లో మీసాల పిల్ల అనే పాట కూడా 100 మిలియన్స్ ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ అయిపోద్ది అనుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్కి. సో 100 మిలియన్ల పాట బిఫోర్ రిలీజ్ అంటే సినిమా అనేది జనాల్లోకి ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు అదే సిగ్నిఫికెన్స్ రిజల్ట్స్ చూపిస్తుంది. అండ్ శశిరేఖ సాంగ్ కూడా ఆల్మోస్ట్ 35 మిలియన్ వెళ్ళింది. అండ్ ఈరోజు రిలీజ్ అవుతున్న సాంగ్ కూడా చాలా బాగుంటుంది. సో పాటలు ఎప్పుడైతే జనరంజకంగా అవటం మొదలెట్టాయో ఆటోమేటిక్గా ప్రేక్షకులు ఆ సినిమా తాలూకు ఇంట్రెస్ట్ పెరిగినట్టే. సో హోప్ మేము అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ప్రమోషనల్ కంటెంట్స్ కూడా ఎవరు డిసప్పాయింట్ కాకుండా, ఎందుకంటే నాకు కొద్దిగా ప్రెషర్, మీరు అన్నట్టు ప్రెషర్ ఎక్కువైంది. ముందు అవి చేసావు కదా సంక్రాంతి, ఖచ్చితంగా ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యేలా చేయాలి ఏం చేసినా. సో ఏదో ఒకటి చేసేసి మనం వాళ్ళ దగ్గర ఇది తగ్గింది అని అనిపించుకోకూడదని కొద్దిగా జాగ్రత్తగా చేద్దామనే ఫీలింగ్ తప్ప, దానికంటే ముందు కంటెంట్ని రీచ్ చేద్దాం. రేపు ట్రైలర్ అద్భుతంగా ట్రైలర్ రెడీ చేస్తున్నాం. ట్రైలర్ కూడా రాబోతుంది. అండ్ వాట్ ఈస్ ద ఫిలిం అండ్ చిరంజీవి గారు ఎలా ఉండబోతున్నారు ఈ ఫిలింలో అనే మోస్ట్ ఎగ్జైటింగ్ స్టఫ్ ట్రైలర్ రాబోతుంది. సో హోప్ ఒకదాని తర్వాత ఇక ఈ 10 days కీప్ ఆన్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు అన్నట్టు కనుక అది జరిగితే హ్యాపీ కదండి. సో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్
సో మీరు చెప్పిన స్టార్ హీరోస్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్లో అద్భుతాలు చేసి వెళ్ళిన వాళ్ళే. సో ఇప్పుడు వాళ్ళు ఇంకొక జోనర్లో ఉన్నారు, ఇంకొక స్పేస్లో ఉన్నారు. ఖచ్చితంగా ఎనీ టైం మళ్ళీ ఇలాంటి ఫిల్మ్ వాళ్ళు చేయాలనుకుంటే సో మాలాంటి డైరెక్టర్స్కి ఒక అవకాశం దొరికినట్టే. డెఫినెట్గా లెట్స్ సీ ఏదన్నా జరిగితే బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు తెలిసిన లాజిక్కే, మనకు తెలిసిన లాజిక్కే. సినిమాని జడ్జి చేసేది ఎవరు? ప్రేక్షకులు. సినిమా విజయాన్ని డిసైడ్ చేసేది ఎవరు? ప్రేక్షకులు. సో రివ్యూవర్స్ అనేది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. సో ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పుడు మనం ఒక పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి. సో మనకి రిజల్ట్ ప్రేక్షకులు వాళ్ళు ఇచ్చే రెవెన్యూస్, వాళ్ళు ఇచ్చే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ని బట్టి ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి నాకు ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి పటాస్ తర్వాత నుంచి అలవాటు అయిపోయింది. నాకు ఏ సినిమా కూడా అంటే ఒక సినిమాకి ఒకలా వస్తుంది. సో వాళ్ళని నేను తప్పు పట్టలేదు, ఎప్పుడు పట్టలేదు. బికాస్ ఎందుకంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. మేము ఇది ఇచ్చాం కదా, మా రివ్యూ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయలేదు. ఆడియన్స్ ఇచ్చిన వర్డిక్ట్ని వాళ్ళు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడు నాకు కంప్లైంట్ లేదు. నా ఆశ, నా కోరిక ఎప్పుడు ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయగలుగుతానా లేదా ఆ టెన్షనే ఉంటుంది. వాళ్ళు వన్స్ జడ్జిమెంట్ ఇచ్చాక ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీరు అన్నట్టు ట్రాలింగ్ అంటారా, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది ఫ్యాన్ వార్స్. సో అవి ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. ఒక సినిమా, ఒక హీరో సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొదటి రోజు ఒక 2 గంటలు 3 గంటలు సో యాంటీ ఫ్యాన్స్ కానివ్వండి, ఇలాంటి అందరి హీరోలకు ఉందండి. ఒక చిరంజీవి గారికైనా కాదు, ప్రతి హీరోకి ఉంది. సినిమా కంటెంట్ బాగుందనుకోండి, ఆ కంటెంట్ సినిమా ప్రేక్షకులు దాన్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి వాటికి మనం ఎంత రియాక్ట్ కాకుండా ఉంటే అంత మంచిదని నమ్ముతాను. సో అందరి హీరోలు ఫ్యాన్స్కి ప్రతి సినిమాకి ఇలాంటి జరుగుతూ ఉంటాయి. నా విన్నపం ఏంటంటే, ఒకప్పుడు మనం సినిమాని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఏ హీరో సినిమా వచ్చినా బాగుందన్నప్పుడు అద్భుతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. రాను ఏంటంటే కొద్దిగా ఈ సోషల్ నెట్వర్క్ వచ్చాక దీంట్లో కొద్దిగా ఎక్కువ అవుతుంది. సో దాన్ని మనం మార్చలేము. బట్ అందరూ సినిమాలు బాగుండాలని రియలైజ్ అయ్యి అందరూ ఉంటే అందరి సినిమాలు అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు. అమ్మ ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్. నేను వచ్చింది మన శంకర ప్రసాద్ గారి సినిమా గురించి ప్రమోట్ చేయడానికి వచ్చాను. దీని గురించి నేనేం మాట్లాడినా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అమ్మ, ఏ టు జెడ్ తీసుకుంటే ఏ మీద నేను మాట్లాడితే బి నుంచి జెడ్ వరకు ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి, ఇన్ని ఒపీనియన్స్ ఉంటాయి. సో నేను సినిమా గురించి వచ్చాను, నేను డైరెక్టర్ని, నా సినిమా గురించి ప్రమోట్ చేయాలి. వాళ్ళ మీద 100 ఒపీనియన్స్ ఉంటాయి ఆ కాంటెంట్స్ మీద. సో కొంతమంది ఒకలా అంటారు, కొంతమంది ఒకలా అంటారు, కొంతమంది ఒకలా ఉంటారు. నేను ఒపీనియన్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా బి నుంచి జెడ్ వరకు ఒపీనియన్స్ నా మీద దాడి చేస్తారు. అవసరం నాకు? నేను ప్రశాంతంగా పాజిటివ్గా బతికే మనిషిని. సో అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు లైఫ్లో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒపీనియన్స్ చెప్తారు. నాదేంటంటే నా పద్ధతి ఏంటంటే, నా పని నేను చేసుకుంటూ పోతా. నా వల్ల ఎవరైనా బాధపడితే దానికి రియాక్ట్ అవుతా, నేను ఎవరైనా బాధపడితే వాళ్ళకి సంజాయిషి చెప్తా, అంతే తప్ప అన్ని టాపిక్స్ మీద మన ఒపీనియన్స్ ఇవ్వటం ప్రతి సందర్భంలో కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అమ్మా. సో నెక్స్ట్ అంటే నేను సినిమా అయ్యే టైంకి కానీ నాకు బల్బు వెలగదు ఏం చేయాలనేది. సో నా తాపత్రం ఏమంటే, సో భగవంత్ కేసరి లాంటి ఒక డిఫరెంట్ జానర్కి వెళ్ళి ఒక అద్భుతమైన డ్రామా ఫిల్మ్ చేసిన ఆ సినిమాకి ఒక నేషనల్ అవార్డు వచ్చింది. సో ఎంటర్టైనర్స్ చేస్తూ మధ్యలో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, ఒక మంచి డ్రామా ఫిల్మ్ చేయాలని నేను ఎప్పుడు అనుకుంటాను. సో అది ఎప్పుడు చేయాలనేది ఆ వెళ్ళే ప్రాసెస్లోనే తెలిసేది. ఇప్పుడు ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన రిజల్ట్కి మళ్ళీ వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని మళ్ళీ ఈ సినిమాతో వచ్చాను. రేపు ఈ సినిమా కూడా అద్భుతమైన హిట్ అయితే సరే ఇంకొకసారి వాళ్ళు మళ్ళీ ఇలా అనిపిస్తుంది బ్రెయిన్కి. సో అది వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి, ఎక్కడ పాజ్ ఇచ్చి ఇంకొక జోనర్ ట్రై చేయాలనేది వెళ్ళే ప్రాసెస్లోగానే అర్థమవుద్ది. సో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి మీరు ఇచ్చే వర్డిక్ట్ని బట్టి, మీరు ఇచ్చే రిజల్ట్ని బట్టి మళ్ళీ నా నెక్స్ట్ సినిమా ఏం చేయాలనేది డిసైడ్ అవుతాను. సో ఖచ్చితంగా అండి, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రొడ్యూసర్స్ అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్నే ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోవటమేనండి. సో యాక్చువల్గా అది వాళ్ళు కూడా చాలా దాచిపెట్టి చెప్తున్నారు. మా డైరెక్టర్ కూడా
ఇది కొంతమంది రీమేక్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు, ఇది తలపతి విజయ్ గారి సినిమా అని చెప్పాడు ఆ డైరెక్టర్. సో ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు దాన్ని అలాగే ట్రీట్ చేద్దాం. ఇది తలపతి విజయ్ సినిమా, ఆయన సినిమా. నేను విజయ్ గారిని కూడా 2 times కలవటం జరిగింది వారీసు ఫిల్మ్ షూటింగ్ జరిగేటప్పుడు. సచ్ ఎ సూపర్ జెంటిల్మెన్ ఆయన. అండ్ ఆయన పొలిటికల్గా వెళ్తూ ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం. సో దాంట్లో నా పాత్ర ఉందా లేదా అనేది రేపు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. రిలీజ్ అయ్యాక డెఫినెట్గా అదేంటో అందరికీ తెలుస్తుంది. వాళ్ళు దాన్ని ఎలా ట్రీట్ చేశారు, ఎలా చేశారు అనేది అప్పుడు మాట్లాడటం కరెక్ట్ అమ్మా. సో సినిమా ముందు వరకు మాత్రం డోంట్ గివ్ ఇది ఆ రీమేకా ఈ రీమేకా కాకుండా దాంట్లో వాళ్ళు ఏం చేశారు అనేది రిజల్ట్ తర్వాత మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇది అప్పటి వరకు ఇది తలపతి విజయ్ ఫిలిం అంతే. ఇప్పుడు వరకు ఎన్ని వేషాలు వేసినా అది మీకోసమే, ప్రేక్షకుల కోసమే. ఏదో వాళ్ళ అటెన్షను, వాళ్ళు నన్ను అభిమానిస్తే ఏదో నా సినిమాల మీద వాళ్ళ పట్ల ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అనేది ఎప్పుడు నా కోరికమ్మ. అండ్ ఇన్బిల్ట్ ఒక క్రేజీ ఫెలో నేను. సౌండ్ వస్తే ఆగలేను, మ్యూజిక్ వస్తే ఆగలేను. సో బేసిక్గా నా నేచర్ అదే, నవ్వుతూ ఉంటా, నవ్విస్తూ ఉంటా. అండ్ ఐ క్యారీ మై సెల్ఫ్, నేను ఎలా ఉన్నాను అలాగే ప్రజెంట్ చేస్తా. ఇక హీరో అంటారా, అది ఇప్పట్లో ఆలోచన లేదు. సో యాజ్ ఆఫ్ నౌ డైరెక్టర్గా మంచి పీక్లో ఉన్నాను, మంచి పాజిటివ్ ఫేజ్లో ఉన్నాను. లెట్స్ సీ, ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఏమవుతుంది. ఎందుకు నన్ను ఇలాంటి కాంప్లికేట్ క్వశ్చన్లు అడుగుతున్నాను మీరు? ఇప్పుడు నేను అసలు హీరోగానే ఫిక్స్ అవ్వలేదు, అప్పుడే మీరు హీరోయిన్ డిసైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. నిజంగా చేస్తే ఒక సర్కిల్ వేసినట్టు ఉంటుంది. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చూద్దాం, ఇంకా ఈ 2-3 ఇయర్స్లో ఎప్పుడైనా అలాంటి కాంబో కుదిరితే ఖచ్చితంగా చేస్తానండి. అదే ఖచ్చితంగా, మీరే మంచి కథ ఉంటే ఇవ్వండి, మంచి ఐడియా. హలో బ్రదర్ లాంటి ఫిల్మ్ ఖచ్చితంగా నాగార్జున గారితో డెఫినెట్గా అవకాశం వస్తుంది. సో బీమ్స్ సంక్రాంతికి వస్తున్నానికి ఒక సెన్సేషన్ చేశాడు. ఈసారి కూడా ఆల్రెడీ రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా బ్యూటిఫుల్గా ట్రెండ్ అవుతున్నాయి, అద్భుతంగా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బీమ్స్ నుంచి చాలా బాగా రాబోతుంది. అండ్ రికార్డింగ్ కూడా బాగా చేస్తున్నాడు. పాటలు అన్నీ బాగుంటాయి. ఆల్రెడీ ఒక ఇంట్రడక్షన్ సాంగ్, సర్ప్రైజ్ సాంగ్ ఉంది హీరో గారిది, చిరంజీవి గారిది. అది మీరు చూస్తే షాక్ అయిపోతారు, సర్ప్రైజ్ అయిపోతారు. అండ్ ఆల్రెడీ చిరంజీవి గారి గురించి ఏంటి ఇలా ఉన్నారనేది ఒక షాక్ అయితే, ఏంటి ఎంత ఎనర్జీగా ఉన్నారు, ఎంత ఎనర్జీగా డ్యాన్స్ చేశారనేది అది ఇంకో సర్ప్రైజ్ షాక్ అవుద్ది. ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. సో 4 పాటలు అద్భుతం. అండ్ సినిమా లోపల 2-3 బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి అద్భుతంగా ఉంటుంది, మ్యూజికల్గా ఉంటుంది. ఈసారి ఎంటర్టైన్మెంట్తో పాటు అద్భుతమైన డ్రామా కూడా ఉండబోతుంది. బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, ఎమోషనల్ డెప్త్, అన్ని రకాలుగా యాక్షన్, ఫ్యాన్స్కి కావాల్సిన బ్యూటిఫుల్ యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ నాకు చిరంజీవి గారిని నేను ఎలా పరిచయం అయ్యారో, నేను చిన్నప్పటి నుంచి చూసిన చిరంజీవి గారు నాకు ఎలా పరిచయం అయ్యారో, ఆయన్ని మళ్ళీ నేను ఒకసారి ఇంకోలా పరిచయం చేద్దామని ఒక అప్డేటెడ్ వెర్షన్లో ట్రై చేశాను. సో డెఫినెట్గా ప్రేక్షకులందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. సో అది చాలా చాలా గ్రేట్ క్వశ్చన్. దాని గురించి నేను రేపు ఒక పెద్ద ఈవెంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి డెఫినెట్లీ దాని గురించి అక్కడ మాట్లాడతాను. ఐ వాంట్ టు సే సంథింగ్. నిజంగా ప్రభాస్ గారి ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం ఆ స్టేట్మెంట్ ఇవ్వటం. ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న స్టేటస్కి ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్గా ఉన్న ప్రభాస్ గారు సీనియర్స్ తర్వాతే మేము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది నిజంగా ఆయన వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్. అందుకే ఆయన డార్లింగ్ ప్రభాస్ అంటాం మనం. సో ఆయన నేచర్, ఆయన హ్యుమానిటీ కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సో ఆ స్టేట్మెంట్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారికి. సో ఖచ్చితంగా సో మా తరపున రాజా సాబ్కి 8th ప్రీమియర్స్కి మేమందరం మా టీంతో వెళ్ళి ఆ సినిమాని మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అది త్వరలో చెప్తామండి. అంటే అది ఇంకా ప్లానింగ్ జరుగుతుంది, ఎట్లా రిలీజ్ చేయాలి ఏంటనేది. అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తారు అది ఎట్లా ఏంటని. సో నయనతార గారు ఒకసారి వస్తేనే మనం ఎగ్జైట్ అయ్యాం. ఈసారి మళ్ళీ రాబోతున్నారు ఆవిడ. ఎలా రాబోతున్నారు అనేది హ్యాపీ న్యూ ఇయర్ రోజు తెలుస్తుంది. సో నయనతార గారు నిజంగా ఈ సినిమాకి చాలా బాగా కోఆపరేట్ చేశారు అండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మాకు ఆగస్ట్ సెప్టెంబర్లో 2 నెలలు స్ట్రైక్ వల్ల డిస్టర్బ్ అయింది. సో డిస్టర్బ్ అయితే ఆవిడ 1.5 month హైదరాబాద్లోనే స్టే చేశారు సినిమా రిలీజ్ అయ్యే వరకు, అదే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు. పిల్లలతో సహా ఇక్కడే స్టే చేశారు ఆవిడ. ఇంకా ఆవిడ పిల్లల్ని వదిలి ఉండలేరు. ఒక 1 day అయినా 2 days అయినా వెంటనే. సో 1.5 month ఇంటికి దూరంగా ఇక్కడ వచ్చి ఉంటాం అనేది నిజంగా నయనతార గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ప్రమోషన్స్ మీరు అన్నట్టు నాకు దొరికింది ఆపర్చునిటీ.
ఆవిడే సర్ప్రైజ్ అయ్యారు, ఎందుకు అనిల్ నువ్వు చెప్పగానే నేను చేసేసాను, నాకు అర్థం కాలేదండి ఆవిడ. సో నాకు అదో రకంగా మీ అందరి దగ్గర నుంచి ఆ అప్రిషియేషన్ తీసుకోవడానికి హెల్ప్ అయింది. సో నయనతార గారితో ప్రమోషన్ చేయించారని ఒక అప్రిషియేషన్ రావడానికి హెల్ప్ అయింది. సో మళ్ళీ నయనతార గారితో హ్యాపీ న్యూ ఇయర్ ప్రమోషన్ రాబోతుంది. సో అది కూడా మీరు ఎక్సైట్ అవుతారు, బాగుంటుంది. ఏంటి? యా యా అంతే కదా.